శ్రీమాత్రే నమః. శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. రేపు 2026 ఆదివారం అమావాస్య ప్లస్ మనకి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడుతున్నప్పుడు కొన్ని మంత్రాలు కొన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. మంత్రధారణ ఇన్ని రోజులు మీరు చేసుకోకపోయినా ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు అంటే అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహాలకు సంబంధించినంత వరకు కూడా అంటే ఏ గ్రహం అయితే ఉందో ఈ సూర్యగ్రహణంతో ఏర్పడుతున్న గ్రహం రోజున కొన్ని మంత్రోచ్చారణ చేసుకోవడం, జపం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క 2026 అమావాస్య తర్వాత అంటే అమావాస్య రోజు ఏ రాశుల వారు ఏది చేసుకుంటే ఇబ్బందుల నుంచి తొలగిపోతాయి, బాగా ఉన్న రాశులకి మంచి ఉన్నతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చెప్పే 12 రాశుల వారికి 12 మంత్రాలు నేను చెప్తాను. ఈ మంత్రాలు ఒక్కొక్కటి చేసుకోవడం వల్ల ఈ అమావాస్య రోజు వచ్చే గండాల్ని కాస్త వృత్తిపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి, శత్రు బాధలు రుణ బాధలు పోవడానికి, కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చూసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. ఈ ఉపదేశించిన మంత్రాన్ని ఈ యొక్క అమావాస్య రోజు అండ్ సూర్యగ్రహణం అప్పుడు మనం పఠిస్తే మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే మామూలు రోజు జపం 100 సార్లు ఒకసారి చేస్తే ఒకసారే ఉంటుంది. అదే ఒక్కసారి మీరు గ్రహణం రోజు అమావాస్య రోజు ఆదివారం పూట చేస్తే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినంత ప్రతిఫలం ఎక్కువ ఉండే, ఒక్కసారి చేస్తే అంత ప్రతిఫలం అంటే దాదాపు 999 కల్లా రెట్టింపు లాభాన్ని పొందే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.